హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకొక జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో మనకి రికార్డ్ రిపోర్ట్ రోల్కి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో కంపెనీ పేరు చూసుకుంటే క్యాప్జెమినీ అండి. ఇది మనకి బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది. సో ఈ జాబ్ గురించి ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాము. పర్మనెంట్ జాబ్ రోల్ అనమాట. సో దీని గురించి చేసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూస్తే రివ్యూయింగ్ అండ్ అప్రోచింగ్ ఆఫ్ కాంప్లెక్స్ జనరల్ లెడ్జర్స్, జనరల్స్, అకరల్స్, ప్రొవిజన్స్, అలొకేషన్ అండ్ అదర్ ఎంట్రీస్ అకార్డింగ్ టు ద షెడ్యూల్ అండ్ అగ్రీడ్ క్లయింట్ డెస్క్టాప్ ప్రొసీజర్స్. తర్వాత ఇనిషియేషన్ ఆఫ్ కాంప్లెక్స్ అకౌంటింగ్ ఎంట్రీస్ బేస్డ్ ఆన్ ద నాన్ స్టాండర్డ్ ఈవెంట్స్ అండ్ అకౌంటింగ్ రూల్స్ నాట్ డైరెక్ట్లీ డిస్క్రైబ్డ్ ఇన్ ది డెస్క్టాప్ ప్రొసీజర్స్ బట్ రిజల్టింగ్ ఫ్రమ్ అదర్ పాలసీస్ అకౌంటింగ్ మాన్యువల్స్ అనమాట. రివ్యూయింగ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ రిలేటింగ్ టు ఎంట్రీస్ బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్స్ అండ్ అదర్ షెడ్యూల్ అండ్ అగ్రీడ్ క్లయింట్ డెస్క్టాప్ ప్రొసీజర్స్. మానిటరింగ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ రిలేటింగ్ టు ద ట్రాన్సాక్షన్స్ బడ్జెట్స్. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ ఓనర్స్ టు ద ఫిక్స్డ్ అసెట్స్ క్యాపిటలైజేషన్. రివ్యూయింగ్ ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ రికాన్సిలేషన్స్. తర్వాత స్టేటస్ ఆఫ్ ద ఇంటర్ కంపెనీ రికాన్సిలేషన్స్. తర్వాత ఇంటర్ కంపెనీ సెటిల్మెంట్స్ అనమాట. తర్వాత మానిటరింగ్ ఆఫ్ ఎండ్ క్లోజ్ ప్రాసెస్, క్లయింట్స్ ఫైనాన్స్ కంట్రోల్స్ ఆఫ్ ప్రాసెస్ ఓనర్స్ టు ద ఇన్ష్యూర్ టైమ్లీ క్లోజర్ అండ్ రిపోర్టింగ్ అనమాట. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ రివ్యూయింగ్ ఆఫ్ పీరియడ్ ఎండ్ రిపోర్టింగ్ ప్యాక్స్ ట్రయల్ బ్యాలెన్స్ రివ్యూ అనమాట. దాంతోపాటు రివ్యూ ఆఫ్ సైన్ ఆఫ్ విత్ క్లయింట్ ఫైనాన్షియల్ కంట్రోల్స్. ఇది పూర్తిగా జాబ్ డిస్క్రిప్షను. స్కిల్స్ ఒకసారి చూసుకుంటే రివ్యూయింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రైమ్ మేనేజ్మెంట్ అండ్ స్టాట్యుటరీ రిపోర్టింగ్ అండ్ యాడింగ్ ద అనలైటికల్ ఇన్సైట్స్ టు ఇట్ అనమాట. రివ్యూయింగ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ స్టాట్యుటరీ రిపోర్టింగ్. సెకండరీ స్కిల్స్ మానిటరింగ్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ యాజ్ పర్ క్లయింట్ కంట్రోల్స్ ఫ్రేమ్వర్క్స్. దాంతోపాటు హ్యాండ్లింగ్ ఆఫ్ క్వరీస్ అండ్ ఎస్కలేషన్స్ ఫ్రమ్ క్లయింట్ స్టేక్ హోల్డర్స్. మెయిన్గా ఇదైతే జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో ఇవి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. దీనికి చూసుకుంటే 9 to 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు అయితే అడుగుతున్నారు. సో దాంతో పాటుగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ ఈ జాబ్కి ఒకసారి పూర్తిగా డిస్క్రిప్షన్ చూసి ఒకసారి అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ అయితే జాబ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని ఓపెన్ చేసి మీరైతే అప్లై చేసుకోండి అనమాట. క్యాప్జెమినీ కంపెనీతో పాటుగా ఇంకొక జాబ్ అప్డేట్ అయితే మనకి వచ్చిందనమాట. ఇది క్రెడ్ అనే కంపెనీ కోసం అనమాట. క్రెడ్ అనేది మనము చూస్తూనే ఉంటాము. ఒక క్రెడిట్ కార్డ్స్ పే చేయడానికి ఈ క్రెడ్ అనే యాప్ని మనమైతే యూజ్ చేస్తాము. క్రెడిట్ కార్డ్స్ అమౌంటే కాకుండా ఏదైనా బిల్స్ పేమెంట్ కానీ చేయడానికి ఈ యాప్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఆ యాప్కి సంబంధించి ఆ కంపెనీ వాళ్ళు ఇంకొక రోల్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ రోల్ చూసుకుంటే మనకి ఫండ్స్ సెటిల్మెంట్ అనమాట. ఇది కూడా బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది. ఇది కూడా ఫుల్ టైం జాబ్ రోలు. సో డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకుంటే అసిస్టెంట్ డైలీ ఫండ్ సెటిల్మెంటు, రికాన్సిలేషన్స్, రిపోర్టింగు, యాక్టివిటీస్ ఫర్ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్, ప్రాసెస్ క్లయింట్ ఫండ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్, ఎన్ష్యూరింగ్ అక్యురేట్ పోస్టింగ్ అండ్ టైమ్లీ ట్రాన్సాక్షన్ రికార్డింగ్. తర్వాత ఎన్ష్యూర్ స్ట్రిక్ట్ కాంప్లైన్స్ విత్ సెబీ పేఅవుట్ ప్రాసెస్ అండ్ రెగ్యులేటరీ రిపోర్టింగ్ టైమ్ లైన్స్. దాంతోపాటు కోఆర్డినేట్ విత్ ఇంటర్నల్ టీమ్స్, ఆపరేషన్స్, అకౌంట్స్, కాంప్లైన్సెస్ ఫర్ స్మూత్ ఫండ్ మూవ్మెంట్ అండ్ సెటిల్మెంట్ కోసము మనమైతే కోఆర్డినేట్ అవ్వాల్సి వస్తుంది ఇంటర్నల్ టీమ్స్తో పాటు. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఒకసారి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. స్టాక్ బ్రోకింగ్, ఫండ్ బ్రోకింగ్లో, ఆపరేషన్స్లో ఆర్ సెటిల్మెంట్స్లో 2 years ఉండాలి అని అడుగుతున్నారు. తర్వాత ఫెమిలియర్ విత్ బ్యాక్ ఆఫీస్ సిస్టమ్స్ లైక్ టెక్ స్కిల్స్, ఈక్వలెంట్ ఫండ్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్స్. మనకైతే వీటి గురించి ఐడియా ఉండాలి. ఫెమిలియర్గా ఉంటే చాలు. బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ గురించి గుడ్ కమ్యూనికేషన్, కోఆర్డినేటింగ్ స్కిల్స్ ఉండాలి. ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్తో మనమైతే ఇన్వాల్వ్ ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్, కోఆర్డినేషన్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. హై లెవెల్ ఆఫ్ అక్యురసీ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ ఇన్ హ్యాండ్లింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. మనమైతే ఫైనాన్షియల్గా ట్రాన్సాక్షన్స్తో లింక్ ఉంటుంది కాబట్టి దాని గురించి మినిమం అవగాహన, దాని గురించి బాగా యాక్యురసీ ఉండాలన్నమాట. మనమైతే స్ట్రాంగ్గా వాటి గురించి ఐడియా ఉండాలన్నమాట. స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇతర సెటిల్మెంట్ ఇష్యూస్ ఏమైనా వస్తే మనమైతే ప్రాబ్లం ఎక్కడ ఉంది, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి,
అట్లా మనం కొంచెం అవగాహన ఉండాలన్నమాట. సో ఇది బేసిక్గా జాబ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఈ 2 జాబ్స్కి సంబంధించి. ఈ 2 జాబ్కి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే మెన్షన్ చేస్తాను. సో మీరైతే ఈ వీడియో చూసిన తర్వాత మీరైతే కింద లింక్స్ అయితే ఉంటాయి కాబట్టి ఓపెన్ చేసి మీకు ఏ జాబ్కు ఇంట్రెస్ట్ ఉందో ఆ జాబ్కు ఓపెన్ చేసి అప్లై చేసుకోండి. సో ఇది జాబ్ వీడియో అనమాట, 2 జాబ్కి సంబంధించిన జాబ్ వీడియో. సో వీడియోలు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎవరైతే జాబ్స్ చూస్తున్నారో వాళ్ళకైతే కంపల్సరీగా ఈ వీడియోస్ షేర్ చేయండి. ఎవరైతే బీకామ్ కానీ, ఎంకామ్ కానీ, ఎంబీఏ ఫైనాన్స్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో సరే వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.